హాయ్ అండి. ఇప్పుడైతే నేను బజార్కి వెళ్ళాలనుకుంటున్నాను. రేపైతే మా ఇంటి పేరంటాళ్ళకి పసుపు కుంకుమ ఇవ్వాలని అనుకుంటున్నాము. అందరూ మొన్న శనివారం ఇచ్చేసారు, లక్షవారం ఇచ్చేసారు. నేనైతే ఇవాళ ఇవ్వాలనుకుంటున్నాను. వెళ్ళగానే ఒక గ్లాసు నిమ్మకాయ వాటర్ అయితే తాగాను, ఎండలు బాగున్నాయని. ఆ తర్వాత పళ్ళుకాయల దగ్గరికి వెళ్ళాను, కొబ్బరికాయ అరటిపళ్ళ దగ్గరికి. ఒక సెట్ అయితే తీసుకున్నాను, ఆకు చెక్కలు కూడా తీసుకున్నాను. నాకు అవసరమైన సామాన్లన్నీ అయితే తీసేసుకున్నాను. అక్కడ అరటిగాళ్ళు ఎక్కువ ఉన్నాయని ఆవిడ చెప్తుంది. నేనైతే కొబ్బరికాయను అరటిపళ్ళు అవన్నీ తీసుకున్నాను. దేవుడి పువ్వులు కూడా అవసరం అనేసి ఇంక తీసేసుకున్నాను. మూర మల్లెపూలు ఎంతని అడిగాను, చాలా ఎక్కువ రేటు చెప్పారు, మరి తీసుకోలేదు. ఆ తర్వాత పళ్ళు దగ్గరికి వెళ్ళాను, మామిడి పళ్ళు దగ్గరికి. పేరెంట్ వాళ్ళకి ఇవ్వాలి కదా. కేజీ అయితే 100 రూపాయలు అని చెప్పారు వాళ్ళు. మేము మరి ఇంకా కేజీ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత బత్తాయి పళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాను, అవి ఏం తీసుకోలేదు, కానీ బత్తాయిలు మాత్రం తీసుకున్నాను. ఇంకా అలాగ ముందుకైతే నడుచుకొని వెళ్ళాము, కిరాణా సామాన్లు ఏమైనా తీసుకుందాం అనేసి. ప్రస్తుతానికైతే ఇంట్లో అన్నీ ఉన్నాయి, కానీ దేవుడికి అవసరమైనవి తీసుకోవాలనేసి ముందుకైతే అలాగ వెళ్ళాను. వెళ్ళేసరికి అయితే ఒక చిన్న కిరాణా షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను. కొంచెం పసుపును కుంకుమ దేవుడికి, తర్వాత మెడలో వేసుకోవడానికి ఒక దారము తీసుకున్నాను. ఆ తర్వాత కూరగాయల దగ్గరికి వెళ్ళాను. ఎక్కువ కూరగాయలు అయితే తీసుకోలేదు, రెండు రోజులు పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఎందుకో అవసరం లేనని కూరగాయలు అనేసి. టమాటా ఉన్న 1 కేజీ, బంగాళదుంపలు 1 కేజీ తీసేసుకున్నాను. ఆ తర్వాత దొండకాయలు అడిగాను, కానీ అవి ఏం నాకు నచ్చలేదు, అందువల్ల అయితే ఏం తీసుకోలేదు నేను దొండకాయలు. తర్వాత అక్కడి నుంచి కూడా వచ్చేసాను. ఇంకా కూరగాయలు కూడా అయిపోయేవి. ఆ తర్వాత ఇంకా అలాగా ముందుకైతే ఇంకా నడుచుకొని వెళ్తున్నాం. మా పాప అయితే నూడిల్స్ అడిగింది. నూడిల్స్ అయితే అక్కడ దగ్గరలో ఏం లేదండి. సరేలే ముందుకు అలా వెళ్దామని చూసేసరికి అయితే అక్కడ నూడిల్స్ లేదు. ఇంకా అలాగ బస్సు వెనక్కి అయితే వెళ్ళాము. బస్సు వెనక్కి వెళ్ళేసరికి అయితే అక్కడ ఒక నూడిల్స్ షాప్ అయితే కనబడింది, కానీ అక్కడ ఏం బాగోలేదని చెప్పేసింది మా పాప. అమ్మ అక్కడ ఏం బాగోదు, ఇల్లు వెనక్కి అయితే బాగుంటుంది అని చెప్పింది. సరేలే అయితే వెళ్దాంలే అని మళ్ళీ అలా అడుగులు వేసుకొని వెళ్తున్నాము. బయటికి వెళ్ళిన తర్వాత పిల్లలు మరి ఏది అడిగిన తర్వాత అది తప్పదు కదా, వాళ్ళకి ఏదో ఒకటి మనకు తోడు రావడానికి లంచం అంటే మరి ఏదో ఒకటి ఇవ్వాలి. దానికి అంటే అది తాగననేసింది. అక్కడ మా వెనకైతే రైల్వే స్టేషన్, ఆంధ్రవలస రైల్వే స్టేషన్ది వెనక్కైతే బ్యాక్ సైడ్ అయితే బాగుంటుంది నూడిల్స్. అక్కడైతే నూడిల్స్ షాప్ దగ్గరికి అతని దగ్గరికి వెళ్ళి ఎంతండి నూడిల్స్ అని అడిగితే 100 రూపాయలు అని చెప్పారు. సరేలేండి, ఆ 100 రూపాయల నూడిల్స్ ఇద్దరికి 2 ప్లేట్లు చేసేయండి అనేసాము. చికెన్ నూడిల్స్ అయితే 100 రూపాయలు అని చెప్పారు. ఆ తర్వాత అయితే నూడిల్స్ అయితే చేస్తున్నారు. కూర్చోండి అమ్మ అన్నారు. ఇదేం బాధరా బాబు అనుకున్నాము, టైం అయిపోతుందని. నూడిల్స్ అయితే ఇచ్చారు, చికెన్ నూడిల్స్ బాగానే ఉంది. ఇద్దరము అయితే మా పాప నేనైతే తినేసాము. తినేసిన తర్వాత అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళి కానీ తిన్నాను, కొంచెం టేస్ట్గానే అయితే అనిపించింది, పర్లేదు బాగానే ఉంది. దానికి బాగానే అనిపించింది. తినేసాము. ఇంకా తినేసిన తర్వాత అయితే ఇంకా ఇంటికైతే మరి బయలుదేరాము. ఇక తెల్లవారితే పూజకైతే దేవుడికి దీపం పెట్టేసుకున్నాను. ఇలాగా పూజ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత పేరెంటాళ్ళకైతే పళ్ళు కాయలు అన్నీ పెట్టేశాను. 3 పేరెంటాళ్ళకి పళ్ళు కాయలు పెట్టేసి దేవుడికి దీపం అవన్నీ పెట్టేసి ఇంకా వాళ్ళకైతే నేను పిలిచిన తర్వాత అయితే పేరెంటాళ్ళు వచ్చారు. వాళ్ళకి పసుపు కుంకుమ అయితే ఇలా రాసి వాళ్ళకి చీర కూడా మెడలో వేసేసి మా ఇంటి పేరెంటాళ్ళకి అయితే ఇలా దండం పెట్టుకున్నాను. మీరు మీ ఇంటి పేరెంటాళ్ళకి ఎలా పూజ చేసుకుంటారో కామెంట్ చేయండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.